శ్రీరామదూతం శిరసా నమామి సర్వాంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే వేదాహమేకం పురుషం మహాంతం ఆదిత్యవర్గం తపస్సుపాలే సర్వాణి రూపాణి విచిత్ర ధీరః శ్రీ ఆంజనేయ స్వామిన్యై నమః कर्पूर नीराजन दीपम दर्शयामि नमस्करोमि। जय बोलो श्री रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय। ముందు పంతులు గారు చెప్పినట్టుగా భీముని బండ అనేది ఇదే ఈ చీమలాగా మారి ఈ బండను చీల్స్తే ఈ ఆకారంలో ఇది బండ అనేది ఏర్పడ్డది. ఇక్కడ ఆయన మోకాలు పెట్టి ఇక్కడ ఈ బండను లాగట్టినట్టుగా ఆనవాలి చిట్కన వేలు పెట్టి ఇట్లా లాగట్టినప్పుడు ఇదంతా ఈ బండ ఆకృతి అనేది ఇట్లా ఏర్పడ్డది. ఇది దీని వలన భీముని మల్లారెడ్డిపేట అనే ఒక పేరు వచ్చింది. దీనికి భీముని బండ అనే ఒక పేరు కూడా ఉంది. ఇది స్థల పురాణంలో మనం పెద్దలు చెప్పినటువంటి మాట. మన లోపలికి పోయి ఒకసారి దాని ఆ కట్టడం ఎట్లుంది, ఆ గుడి ప్రాంగణం ఎట్లుంది, మనం ఒకసారి దాని చరిత్ర, దాని హిస్టారికల్ ఆనవాళ్ళు ఎట్లున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ మండపాన్ని కానీ ఈ రెండంతస్తుల భవనాన్ని కానీ చూసినట్టయితే మనం ఇది ఇప్పటిది కాదు, చాలా పురాతనమైనటువంటిది, బాగా పాతది. చాళుక్య కాలం నాడంటే బాగా 11వ శతాబ్దం నాటిది. ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ రాతి కట్టడము, ఆ బండల నిర్మాణం అదంతా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం లోపలికి పోదాం. గుడి లోపలికి రాగానే ఇక్కడ ఒక పెద్ద వరండా, ఒక హాల్ లాగా ఉన్నది. ఇదంతా కూడా బండలతో నిర్మించినటువంటి రాతి కట్టడమే. ఈ స్తంభాలు కానీ లేకపోతే ఈ మీద స్లాబ్ లాగా ఇవి కానీ ఇదంతా బండలతో నిర్మించింది. మనం ఒకసారి లోపలికి కూడా ఇది ఇదే సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఇది గరుడ స్తంభం, పక్కనే హనుమన్ల దేవస్థానం, దాని పక్కనే శివాలయం. మనం చెప్పుకున్నట్టు ఇది రెండంతస్తుల భవనం, ముంగట వరండాలాగా ఉంటుంది. ఈ గోపురాలు కానీ గుడి నిర్మాణం కానీ ఇది మొత్తం కూడా బండలతో నిర్మించినటువంటి కట్టడం. ఒకసారి మనం ఇట్లా రౌండ్గా ఎట్లుంది అనేది చూద్దాం. ఇదే సీతారాముల వారి యొక్క ఆలయం, ప్రధాన ఆలయం. ఇదే గర్భగుడి. అయితే ఇప్పుడు మన సమయం ఏంటంటే లేట్ అయింది. మనం ఎప్పుడైనా సరే కొన్ని లేట్ చేస్తున్నాం. సారీ ఫర్ ద ఇంటరప్టింగ్, ఏమనుకోకూరి. అయితే విషయం ఏంటంటే బయట వాళ్ళు భజన కొద్దిగా కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు కాబట్టి మనకు ఇప్పుడు ఈ తాళం చేసి అంతా ఓపెన్ చేసి అంతా లేదు. వాళ్ళంతా బయట వేరే హాల్లో భజన చేస్తున్నారు. మనం బయట నుంచి వెళ్ళి సీతారాముల వారికి నమస్కారం చేసుకొని శ్రీ రామచంద్ర ప్రభుకి జై. మనం ఒకసారి హనుమన్ల వారిని కూడా చూసి ఆయనకు కూడా మనం ఒకసారి చూద్దాం. రాముల వారికి ఎదురుగానే హనుమన్ల వారు ఇట్లా నమస్కరించినట్టుగా ఒక గరుడ స్తంభం కింద ఇది ఉంది. మనం ఒకసారి హనుమన్ల వారి టెంపుల్ కూడా చూద్దాం. ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారి మండపం, కళ్యాణం ఇది గుడి, గర్భగుడి. మనం ఇప్పుడు కూడా ఇది కూడా బందే ఉంది, ఎందుకంటే వాళ్ళంతా భజన ప్రోగ్రాంలు ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ లేదు. కాబట్టి మనం బయట నుంచి వెళ్ళి దండం పెట్టుకోవాలి. బోలో శ్రీరామచంద్ర భగవానికి జై, పవన సుత హనుమానికి జై. ఈరోజు మనం భీముని మల్లారెడ్డిపేట
గ్రామంలో ఉన్న దేవస్థానాల గురించి, స్థల పురాణం గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో 4 దేవస్థానాలు ఉన్నాయి. ముఖ్యమైన దేవస్థానాలు రామాలయం, వెంకటేశ్వర ఆలయం, శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉన్నాయి. దీని స్థల పురాణం ఏమిటి అంటే, ఈ దేవస్థానాలు 11వ శతాబ్దంలో నిర్మాణమైనట్టు స్థల పురాణంలో చెప్తారు. అలాగే ఈ రామాలయం, వెంకటేశ్వర ఆలయాన్ని పంచపాండవులు ఇక్కడ పూజించినట్టు ఆనవాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. దానికి ఆనవాలు ఏమిటి అంటే, ఈ పంచపాండవులు ఇక్కడ సంచరించినప్పుడు అన్నదమ్ములు అందరూ కలిసి చిర్రగోని ఆడితే చిర్ర అనేది ఒక రాయి కిందికి వెళ్ళిందట. ఆ రాయి కిందికి వెళ్ళడం చేత భీముడు ఒక చీమ రూపం దాల్చి ఆ రాయి కిందికి వెళ్ళి ఆ రాయిని చీల్చాడని స్థల పురాణంలో చెప్తారు. అలాగే ఈ రాయిని భీముని బండగా పిలుస్తారు. అలాగే కాలక్రమేణా ఈ గ్రామం పేరు భీముని మల్లారెడ్డిపేటగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు. అలాగే ఇక్కడ రామాలయం, వెంకటేశ్వర ఆలయానికి నిత్యం ఆ అర్చకుడు నైవేద్యం తెస్తూ ఉండగా నైవేద్యం మలంగా మారిందట. వెంటనే ఆ గ్రామస్తులకు అర్చకుడు మలంగా మారుతుందని చెప్పగా గ్రామస్తులు ఒక 6 రాముల వారిని నమస్కరించి, స్వామి మేమేమన్నా అపచారం చేస్తున్నామా? నైవేద్యం మలంగా ఎందుకు మారుతుంది? దీనికి పరిష్కారం చూపు అని రామాలయంలో రాముల వారికి నమస్కారం చేసి రామాలయంలో నిద్ర చేశారట. వారు ఎవరైతే నిద్ర చేశారో వారి స్వప్నంలో ఆంజనేయ స్వామి వారు కనబడి ఒక ప్రాంతంలో తను ఉన్నట్టు వీరిని ఎడ్ల కచ్చరం తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పారట. స్వప్నంలో ఒక్కరికి వస్తే నమ్మపోవడం కావచ్చు, కానీ 6 ఎవరైతే 6 నిద్ర చేస్తే 6కి ఒకే రకంగా కలబడడం చేత తెల్లవారుజామునే తమకు వచ్చిన కళ గురించి వారు చెప్పుకొని తెల్లవారుజామునే ఒక ఎడ్ల బండిని తీసుకొని ప్రయాణం చేశారట. ఎక్కడైతే ఎడ్ల బండి ఆగిందో అక్కడ తవ్వడం చేస్తే స్వామివారు మనం చూస్తున్న ఈ ఏకశిల విగ్రహం 7.5 ఏకశిల విగ్రహం ఆ భూమిలో దొరికిందట. అక్కడి నుంచి ఈ ఏకశిల విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారని పెద్దలు చెప్తారు. ఇది భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి వారి స్థల పురాణం.